హలో అండి, నమస్కారం. ఈరోజైతే మనము సిఎస్ఎస్ టెక్స్ట్ గురించి మాట్లాడుకుందామండి. సిఎస్ఎస్ టెక్స్ట్ అంటే జస్ట్ ఒక వెబ్ పేజ్లో మన ఫార్మాట్ అనేది, మన టెక్స్ట్ ఫార్మాట్, మన డేటా కంటెంట్ ఫార్మాట్ అనేది ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుందండి. టెక్స్ట్ అంటే జనరల్గా ఇలా ట్యాగ్స్ అనేవి ఉంటాయి కదా, ఎలిమెంట్స్ అనేవి. సో ఈ ఎలిమెంట్స్లో రాసే టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఎలా స్టైల్ చేసేసుకోవచ్చు అని డిసైడ్ చేసేది ఈ సిఎస్ఎస్ టెక్స్ట్ అండి. సో దీనిలో కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి ఫర్దర్గా. సో ఆ ప్రాపర్టీస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్గా అయితే మనకి టెక్స్ట్ కలర్ అనేది ఉంటుంది. మనకి టెక్స్ట్ కలర్ అంటే జనరల్గా సపోజ్ ఇక్కడ రూప అని రాశాను. ఇది ఏ టెక్స్ట్ కలర్లో ఉంది? ఇక్కడ పైథాన్ లైఫ్ అని రాశాను. ఇది ఏ టెక్స్ట్ కలర్లో ఉంది అంటే టెక్స్ట్ కలర్ అంటే డిఫరెన్స్ ఇది. అంటే జస్ట్ లైక్ మనకి ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, లేదా పింక్ ఉంది. అలా టెక్స్ట్ కలర్ని మనము ఈ సిఎస్ఎస్ టెక్స్ట్ ద్వారా మనము డిఫైన్ అనేది చేసేసుకోవచ్చు. సో టెక్స్ట్ కలర్ అంటే అది. జనరల్గా ఈ టెక్స్ట్ కలర్ అనేది ప్రీ డిఫైన్డ్ కలర్స్ అనేవి ఉంటాయి. మనందరికీ తెలుసు, కలర్స్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. జస్ట్ లైక్ రెడ్, ఆరెంజ్, లేకపోతే ఇంకా కొన్ని సీ బ్లూ, సీ గ్రీన్, మడ్ గ్రీన్, ఇలా చాలా కలర్స్ అనేవి ఉన్నాయనేసి మనం చూసాము. అండ్ వాటితో పాటు మనము ఆర్జీబీ అండ్ హెచ్ఎఫ్ఎక్స్ వాల్యూస్తో మనమైతే ఈ కలర్స్ని డిఫైన్ అనేది డిస్క్రైబ్ అనేది చేసేసుకుంటాం ఈ సిఎస్ఎస్లో. సో దాని తర్వాత టెక్స్ట్ లైన్ అనేది ఉంటుందన్నమాట. టెక్స్ట్ లైన్ అంటే మనందరికీ తెలుసు, జస్ట్ లైక్ దీంట్లో అయితే హారిజంటలా, వర్టికల్ అనేసి ఉంటుంది. వర్టికల్ అనేసి ఉంటుంది టెక్స్ట్ లైన్ వచ్చేసి. అండ్ ఇంతవరకు అయితే లైక్ లెఫ్ట్ రైట్ సెంటర్ అనేసి చూసాము. అండ్ ఇక్కడ కూడా ఇవన్నీ ఉంటాయండి. తర్వాత టెక్స్ట్ డెకరేషన్కి వచ్చేసరికి, డెకరేషన్ అంటే ఇక్కడ రూప పైథాన్ లైఫ్ అనేసి రాశాను. సో డెకరేషన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఒకటి నేను ఈ పైథాన్ లైఫ్ హైలైట్ కావాలనుకుంటున్నాను. సో పైథాన్ లైఫ్ కింద ఒక అండర్లైన్ రావడానికి మనము ఈ టెక్స్ట్ డెకరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ నేను రూప అనేది స్ట్రైక్ చేయాలనుకుంటున్నాను. అంటే దీని పైన నుంచి ఒక లైన్ ఇలా వెళ్ళాలని అనుకుంటున్నాను రూప నేమ్ పైన. సో దీన్ని ఇలా రావాలి అన్న కూడా మనము టెక్స్ట్ డెకరేషన్ యూజ్ చేసుకుని చేయొచ్చు. ఇంకా ఇక్కడ పైథాన్ అనేసి రాస్తున్నాను. సో ఈ పైథాన్ ఇక్కడ కింద లైన్ వచ్చింది, మరి పైన కూడా లైన్ రావాలి అనుకుంటున్నాను, ఇలా రావాలి అనుకుంటున్నాను. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అండర్లైన్స్ ఇవ్వడానికి మనమైతే ఈ టెక్స్ట్ డెకరేషన్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో వీటికి నేమ్స్ అనేవి ఉంటాయి. సో త్రూ లైన్, అండర్లైన్ అనేసి ఇలా మనకి ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్లో మళ్ళీ ప్రాపర్టీస్ అనేవి ఇలా ఉంటాయండి. సో దాని తర్వాత లైన్ హైట్, ఇక్కడ రూపాకి పైథాన్ లైఫ్కి లైన్ హైట్ అనేది ఒకటి ఉంది కదా. సో ఇలా వీటిని కూడా మనము డిసైడ్ అనేది చేసేసుకోవచ్చు ఈ లైన్ హైట్ అనే ప్రాపర్టీతో. తర్వాత వచ్చేసరికి వర్డ్ స్పేసింగ్, ఇక్కడ చూసారా, ఇక్కడ పైథాన్ లైఫ్ అనేసి రాశాను. పైథాన్కి లైఫ్కి నేను స్పేస్ అనేది ఇవ్వలేదు. అలా స్పేస్ కావాలా వద్దా, లేకపోతే స్పేస్ ఇక్కడ డిటర్మైన్ చేసేసుకోవడానికి మనము ఈ వర్డ్ స్పేసింగ్ అన్న కాన్సెప్ట్ని, ప్రాపర్టీని మనమైతే యూజ్ చేస్తాము. తర్వాత డైరెక్షన్, మనందరికీ తెలుసు, జస్ట్ లైక్ డైరెక్షన్ అనేది ఎలా వెళ్ళాలో, హారిజంటలా, వర్టికలా, అలా ఈ డైరెక్షన్ ప్రాపర్టీని యూజ్ చేసేసి మనమైతే ఈ HTML యూజ్ చేసి ఈ CSS టెక్స్ట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనము యూజ్ చేయాలన్నమాట ఇవన్నీ రావాలి అంటే. సో నేనైతే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి. HTML ట్యాగ్ ఓపెన్ చేశాను అండ్ హెడ్ ట్యాగ్ అయితే ఓపెన్ చేసేసాను. అండ్ ఇక్కడ నేను స్టైల్ ట్యాగ్ కూడా ఓపెన్ చేసేసాను. సో నేను ఒక
టెక్స్ట్ కలర్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. సో నేను ఫర్దర్గా తీసుకునే ఎలిమెంట్స్లో నేనైతే ఇక్కడ H2 అనేసి తీసుకుంటున్నాను. H2 ట్యాగ్ ఆర్ ఎలిమెంట్ని చూస్ చేసేసుకుని నేను ఇక్కడ టెక్స్ట్ కలర్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. సో టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను బ్లాక్ అని అనుకుంటున్నాను. ఇక్కడ కోలన్ ఇవ్వాలి, బ్లాక్ అనేసి ఇచ్చి ఇక్కడ సెమికోలన్. అండ్ తర్వాత నేను ఆ టెక్స్ట్కి ఒక అలైన్మెంట్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను, లేకపోతే డెకరేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసరికి నేనైతే అండర్లైన్ ఇవ్వాలనుకుంటున్నాను. అండర్లైన్ అండ్ సెమికోలన్. అండ్ తర్వాత వచ్చేసరికి దీనికి నేను ఒక వర్డ్ స్పేసింగ్ కూడా దీనికి ఇవ్వాలనుకుంటున్నాను. సో వర్డ్ స్పేస్ px ఇద్దామని అనుకుంటున్నాను. ఎస్, దిస్ ఈజ్ ఇనఫ్ అండి. నేను ఇక్కడ ఇంతే స్టైలింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను నేను ఇక్కడ రాసే కంటెంట్కి. మీరు ఒకవేళ మీ వెబ్ పేజ్లో లార్జ్ కంటెంట్ డేటా ఇస్తున్నారు, దానికి తగ్గట్టుగా మీరు మాడిఫై అనేది చేసేసుకోవచ్చు అండి. సో ఇక్కడైతే నేను ఇది క్లోజ్ చేశాను. లైక్ ఫ్లవర్ బ్రీజ్ అనేది క్లోజ్ చేసేసి HTML ట్యాగ్ అనేది పెట్టేసి ఇక్కడ ఫస్ట్ అయితే మనం హెడ్ ట్యాగ్ అండ్ స్టైల్ ట్యాగ్ ఉంది కదా, స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేసుకున్నాను అండ్ హెడ్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను H2లో సంథింగ్ డేటా అనేది ఇవ్వాలి కాబట్టి దిస్ ఈజ్ CSS టెక్స్ట్ అనేసి ఇస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ CSS టెక్స్ట్ ఇచ్చేసి H2ని క్లోజ్ చేశాను. అండ్ సింపుల్గా ఇది ఇలానే ఎండ్ చేసేసి నేను బాడీ ట్యాగ్ క్లోజ్ చేసేసి HTML ట్యాగ్ ఒకటి ఓపెన్ ఉంది కాబట్టి అది కూడా క్లోజ్ చేశాను. సో దీనికి ఇప్పుడు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూసేద్దాం. సో మనం తీసుకున్నది ఒకటే ట్యాగ్ కదా, ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ మీకు సింటాక్స్ లా చూపిస్తున్నాను. మీకు లైక్ ప్రాక్టికల్ పార్ట్లో ఇంకా రియల్ టైమ్గా మనం మంచి ఎగ్జాంపుల్ తీసేసుకుని చూసేద్దాం. సో ఇక్కడ ఓన్లీ నేను HTML ట్యాగ్ తీసుకున్నాను కాబట్టి HTML ట్యాగ్లో ఏముంది, దిస్ ఇస్ CSS టెక్స్ట్ అనేసి ఇచ్చాను. సరే, ఇది ఇప్పుడు అవుట్పుట్లో జనరేట్ అవ్వాలంటే ఇవన్నీ ఇక్కడ H2లో మనం ఏదైతే స్టైల్లో మెన్షన్ చేసామో అవన్నీ కూడా రావాలి. కలర్ వచ్చేసి బ్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ బ్లాక్తో మనం రాస్తున్నాము. ఈ అవుట్పుట్ అనేది బ్లాక్లో వస్తుంది మీకు కూడా. దిస్ ఈజ్ CSS టెక్స్ట్ అనేసి రాశాను. వర్డ్ స్పేస్ అనేది 1px అనేసి ఇచ్చాను. ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్ కదా, లెటర్స్ కాదు వర్డ్. ఇక్కడ వర్డ్ స్పేసింగ్ ఇచ్చాము కాబట్టి ఇలా వర్డ్స్ సపరేట్ అయ్యి సేమ్ 1px గ్యాప్లో మనకైతే ఇక్కడ డిస్క్రైబ్ అనేది అవుతుంది. తర్వాత వచ్చేసరికి ఇలా మీకు అండర్స్కోర్ ఏం రాదు, నేను ఇక్కడ జస్ట్ స్పేస్ 1px ఉందనేసి చూపిస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా ఏం స్టైల్ ఇచ్చాము, ఓకే ఇది అయిపోయింది. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అని ఇచ్చాము. అండర్లైన్ అంటే ఇలా దీని కింద ఒక అండర్లైన్ అనేది వస్తుందన్నమాట. సో మన అవుట్పుట్లో దీనికి ఇలా అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అంతే అండి. CSS టెక్స్ట్ అంటే చాలా ఈజీ. దీనిలో కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రాపర్టీస్ని గుర్తు పెట్టుకుని అండ్ అలాగే ఇలా ఈ సింటాక్స్లో మనం అవుట్పుట్ కనుక ఇలా కోడ్ అనేది రాస్తే కనుక అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ప్రాపర్టీస్ ఏంటో మళ్ళీ చెప్తాను చూడండి. టెక్స్ట్ కలర్, టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ డెకరేషన్, లైన్ హైట్, వర్డ్ స్పేసింగ్, డైరెక్షన్, ఇవన్నీ కూడా మనము మన కోడ్లో ఇలా యూస్ చేయాలి అనమాట. మనకు కావాల్సిన ఎలిమెంట్ని లేదా ట్యాగ్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుని ఇంకా మీరు ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్, H1 ట్యాగ్, ఇంకా చాలా ట్యాగ్స్ అనేవి మీరు ఇచ్చారు. అవన్నీ కూడా ఇక్కడ సపరేట్గా ఇక్కడ నేను ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను కదా, మళ్ళీ మీరు ఇక్కడ P ఓపెన్ చేసేసుకుని క్లోజ్ చేసేసుకోవచ్చు మీ స్టైలింగ్ ఇచ్చేసి. మళ్ళీ H1 అని ఉంది, H1కి కూడా ఓపెన్ క్లోజ్ చేసేసి దాని మధ్యలో మీకు కావాల్సిన స్టైలింగ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా టెక్స్ట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు అనమాట.
సో ఇలా ఒక్కటి ఎలిమెంట్ కాకుండా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని వాటికి కూడా మనం ఈ సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైల్ని అయితే ఇన్సర్ట్ అనేది చేసేసేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిఎస్ఎస్ టెక్స్ట్ అండి. ఇప్పుడు మనం కంటిన్యూస్ వీడియోస్లో లైక్ ప్రాక్టికల్గా కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించి చెప్పడం జరుగుతుంది. సో నాతో పాటు మీరు దాన్ని కూడా ప్రాక్టీస్ అనేది చేసేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్లో ఇంకా టాపిక్స్ అన్నీ కూడా డెప్త్గా డిస్కస్ అనేది చేసేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఇప్పుడు సిఎస్ఎస్లో టెక్స్ట్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు సిఎస్ఎస్లో టెక్స్ట్ కలర్, టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ డెకరేషన్, లైన్ హైట్, వర్డ్ స్పేస్, ఇంకా డైరెక్షన్ ఇవన్నీ కూడా చూసారు కదా అండి. ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్లో ఎలా ఉంటుందో చూసేద్దాం. సో ఫస్ట్గా అయితే మనము హెచ్టిఎంఎల్ ట్యాగ్ని తీసుకుందాం అండ్ అలాగే నెక్స్ట్ హెడ్ ట్యాగ్ని తీసుకుందాం. ఓకే, దాని తరువాత మనమైతే టైటిల్ ట్యాగ్ని తీసుకుందాం. టైటిల్ ట్యాగ్లో మనము సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైలింగ్ ఎగ్జాంపుల్స్ అనేసి ఇద్దాం. సిఎస్ఎస్ స్టైలింగ్ టెక్స్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, దీంట్లో ఇదంతా అయ్యాక మనమైతే టైటిల్ ట్యాగ్ తరువాత ఏం యూజ్ చేయాలి? స్టైల్ ట్యాగ్ యూజ్ చేయాలి కదా. స్టైల్ ట్యాగ్లో ఇప్పుడు మనము స్టైలింగ్స్ అనేవి ఇవ్వచ్చు. సో ఫస్ట్గా అయితే మనము ఒక బాడీకి కూడా ఇక్కడ ఇంతకుముందు చూసాం కదా అండి, ఫాంట్ ఫ్యామిలీ, బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ అలైన్ వచ్చేసి, ప్యాడింగ్ అనేసి అవన్నీ కూడా ఇవ్వచ్చు అండి ఇక్కడ ఇవ్వాలి అనుకుంటే. కాకపోతే ఇక్కడ నేను ఓన్లీ టెక్స్ట్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ టెక్స్ట్ గురించి చూసేద్దాం. సో ఫస్ట్గా అయితే నేను H1 ట్యాగ్ తీసుకుంటాను. H1 ట్యాగ్ తీసుకుని ఫ్లవర్ బ్రేస్లో ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అవసరం ఉంటుంది కాబట్టి కలర్ చూసేద్దాం. కలర్ వచ్చేసి స్కై బ్లూ ఇచ్చేద్దాం. సో ఇలా రావాలి. దాని తర్వాత సెమికాలన్, ఇక్కడ స్కై బ్లూ తరువాత సెమికాలన్ రావాలి. అండ్ నెక్స్ట్లో దీంట్లో మనం ఇంకా ఇక్కడ చూసిన విధంగా టెక్స్ట్ షాడో అనేసి ఉంటుంది. సో అది కూడా ఇవ్వచ్చు. దీనికి ఎలా ఇవ్వాలంటే లైక్ సింటాక్స్ టెక్స్ట్ _ తర్వాత షాడో తర్వాత కోలన్ ఇక్కడ మనము ఇవ్వాలన్నమాట. 2px స్పేస్ మళ్ళీ 2px ఇచ్చేద్దాం, మళ్ళీ స్పేస్ 5px ఇచ్చేసి మనం ఇక్కడ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రే కలర్ యాడ్ చేస్తున్నాను షాడోకి అనేసి. సో గ్రే అండ్ ఇక్కడ సెమికాలన్. అండ్ అలాగే ఇక్కడ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ కూడా చేయొచ్చు. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇక్కడ అప్పర్ కేస్ అనేసి ఇస్తున్నాను. ఇక్కడ _ కాదు, లైక్ దిస్. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సెమికాలన్ ఇచ్చేసి ఇది క్లోజ్ చేసేసి మళ్ళీ బయటకు వచ్చేసి ఇప్పుడు వేరే ట్యాగ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనా, ఒకటే ట్యాగ్లో అన్ని స్టైలింగ్స్ కాకుండా మనము ఎన్ని ట్యాగ్స్ కావాలనుకుంటే దానికి స్టైలింగ్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మనము ఒక్కోదానికి ఒక్కో స్టైలింగ్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా కలర్ వచ్చేసి స్కై బ్లూ ఇచ్చాము. తర్వాత ఏమి ఇద్దాము? రెడ్ కలర్ ఇస్తున్నాను. ఓకే, రెడ్ కలర్ ఇచ్చేసి సెమికాలన్. దాని తర్వాత ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ ఇద్దామా మనము? టెక్స్ట్ డెకరేషన్. సో ఇక్కడ సజెషన్లో వచ్చేసింది ఆల్రెడీ. సో టెక్స్ట్ డెకరేషన్స్కి వచ్చేసరికి మనము ఇక్కడ అండర్లైన్ ఇవ్వాలా అలాంటివి చెప్పాను కదా అండి. నేను ఇక్కడ అండర్లైన్ చూస్ చేసుకుంటున్నాను. అండర్లైన్ సెమికాలన్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ లెటర్ స్పేసింగ్ కూడా మనం ఇవ్వచ్చు కావాలి అంటే.
దీని తర్వాత లెటర్ స్పేసింగ్, అంటే లెటర్కి స్పేస్ అనేది ఎంత ఉండాలని కూడా డిసైడ్ చేయొచ్చు. లెటర్ స్పేసింగ్, ఇక్కడ కోలన్, ఇక్కడ ఒక 2px ఇచ్చేద్దాం. ఎక్కువ ఇస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది స్పేస్ అనేది, సో 2px ఈజ్ ఇనఫ్. దీని తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేసేసుకుని హియర్ ఇది క్లోజ్ చేసేసుకుని ఇలా వచ్చేసాక ఇంకా కలర్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు మనము, అంటే ఇంకా లైక్ వేరే ట్యాగ్స్కి కూడా స్టైలింగ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. సో ఫైనల్గా ఒకటి తీసుకుంటానండి, పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటాను. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టైలింగ్. సో దీంట్లో వచ్చేసి నేను కలర్ ఇస్తా. ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ ఇస్తాను. సో గ్రీన్ ఇచ్చాక ఇక్కడ సెమికాలన్, ఇంకా ఫాంట్ సైజ్ కూడా ఇవ్వచ్చు. మనం ఇంతకుముందు ఏమేమైతే చూసామో ఒక కోడ్లో మనం అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి. కాకపోతే అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి నేను లైక్ ఫైనల్గా ప్రాజెక్ట్స్లో చూపిస్తాను. ఇక్కడ ఓన్లీ ఇంకా ఇవన్నీ ఇచ్చేసాం, కలర్ ఇవన్నీ ఇచ్చేసాం కాబట్టి లైన్ హైట్ ఇచ్చి చూస్తాను ఫస్ట్ దీనికి. అంటే ప్రతి ఎగ్జాంపుల్ని కూడా నేను అక్కడ ప్రాపర్టీస్ అని ఏమైతే చెప్పానో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాను. లైన్ హైట్, రైట్, లైన్ హైట్ వచ్చేసి ఎంత ఇద్దాం, ఒక 1.6 ఇచ్చేద్దాం. తర్వాత ఎంటర్ కొట్టేసి ఇంకా ఇప్పుడు టెక్స్ట్ అలైన్ ఇద్దాం. టెక్స్ట్ అలైన్, ఇక్కడ జస్టిఫై అనేసి ఇద్దాం. ఓకే, దీని తర్వాత మనము టెక్స్ట్ వర్డ్ స్పేసింగ్ ఇవ్వచ్చు, లేకపోతే టెక్స్ట్ ఇండెంట్ అనేసి ఇవ్వచ్చు. వర్డ్ స్పేస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అక్కడ అన్ని ప్రాపర్టీస్ చెప్పాను కదా అండి. సో దాంట్లో ప్రతి ఒక్కటి కూడా యూస్ చేయాలా అంటే మీరు ఏదైతే డిసైడ్ అయ్యారో, అంటే మీ సంథింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మీ వెబ్ పేజ్ ఎలా అయితే మీరు ఉండాలి అనుకున్నారో దానికి తగ్గట్టుగానే మనము ఇవ్వాలన్నమాట. ప్రతిదీ యూస్ చేసే అవసరం లేదు. వర్డ్ స్పేస్ కాదండి, స్పేసింగ్, అందుకే ఎర్రర్ వచ్చింది. ఓకే, వర్డ్ స్పేసింగ్. అండ్ ఇక్కడ ఇంకేమన్నా కావాలన్నా కూడా ఇవ్వచ్చు. లైక్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మనము ఎంటర్ చేసేసాం కాబట్టి ఇంకా మెయిన్గా మనము బాడీ ట్యాగ్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. రైట్, ఇది ఎలా వెళ్ళాలి, ఇక్కడ హెడ్ ట్యాగ్ తరువాత మనం చూస్ చేసుకోవాలి బాడీ ట్యాగ్ని. బాడీ ట్యాగ్లో ఫస్ట్ మనం ఏమేమి తీసుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. H1 ట్యాగ్ తీసుకున్నాం, రైట్. H1 ట్యాగ్ తీసుకొని దాంట్లో ఇక్కడ దీని గురించే ఎంటర్ చేసేద్దాం మనమైతే. CSS టెక్స్ట్ స్టైలింగ్ అనేసి ఇచ్చాను. తర్వాత H2 ట్యాగ్ తీసుకున్నాం కదా, H2 ట్యాగ్లో మనమైతే ఇక్కడ సబ్ హెడ్డింగ్ విత్ అండర్లైన్ అనేసి ఇస్తున్నాను. ఇక్కడ మనము అండర్లైన్ యూస్ చేసాం కదా అండి, సో జస్ట్ దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాను. సబ్ హెడింగ్ విత్ అండర్లైన్. ఓకే, దాని తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్లో ఏమిద్దాం, పారాగ్రాఫ్ దీంట్లో వేరే ఏదైనా కంటెంట్ ఇచ్చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనేసి ఇచ్చేసి Ctrl+S సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ టెక్స్ట్ .html అనేసి ఇస్తున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నాను.
అండ్ అలాగే ఇప్పుడు రన్ చేసేసి చూసేద్దాం. చూసారు కదండి, సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైలింగ్కి మనమైతే ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైలింగ్కి మనమైతే సిఎస్ఎస్ టెక్స్ట్ స్టైలింగ్ అనేసి ఎక్కడ ఇచ్చాము, ఇక్కడ H1 ట్యాగ్లో ఇచ్చాము కదా. సో దానికి మనము ఏమేమి ఇచ్చాము, లైక్ స్టైలింగ్స్ వచ్చేసి ఇక్కడ హెచ్ వన్లో స్కై బ్లూ కలర్ అనేసి ఇచ్చాము. స్కై బ్లూ కలర్ వచ్చిందా, ఇక్కడ వచ్చేసింది. తర్వాత టెక్స్ట్ షాడో నేను 2px 5px అని పెట్టేసి గ్రే కలర్ ఇచ్చాను. ఇక్కడ సంథింగ్ గ్రే, దీనికి డిఫరెన్స్ కనిపిస్తుందా, సబ్ హెడింగ్ విత్ అండర్లైన్కి దీనికి, అంటే ఒక షాడో కైండ్ ఆఫ్ థింగ్ వచ్చింది కదా, లైక్ 3D లాగా ఒక వెనకాల ఒక షాడో వచ్చేసి అలా మనము ఇది కూడా ఇవ్వచ్చు. టెక్స్ట్ షాడో మనకి ఏం కావాల్స్తే అంత మెజర్మెంట్స్ ఇచ్చేసి px అనేసి ఇచ్చేసి మన కలర్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే అప్పర్ కేసా లోయర్ కేసా అనేసి ఉంటుంది. అప్పర్ కేస్ అని పెట్టుకున్నాము లైక్. అండ్ హెచ్ టూలో మనం ఏం తీసుకున్నాము, సబ్ హెడింగ్ విత్ అండర్లైన్ అనేసి రాసాము. సో ఇక్కడ కలర్ ఏమి ఇచ్చాము, రెడ్ ఇచ్చాము, రెడ్ వచ్చింది. టెక్స్ట్ డెకరేషన్ మనం అండర్లైన్ ఇచ్చాము కాబట్టి ఇక్కడ అండర్లైన్తో ఇక్కడ డిస్క్రైబ్ అయింది. అండ్ అలాగే టెక్స్ట్ స్పేసింగ్ వచ్చేసి 2px అనేసి ఇచ్చాము. ఇక్కడ ఒకవేళ ఒక 5px ఇచ్చి చూసేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ ఏమైనా మారిందా, ఈ SUBHకి టెక్స్ట్ డిఫరెన్స్ లైక్ స్పేసింగ్ అనేసి వచ్చేసింది కదా అలా. సో దీనికి మనము ఇలా తీసుకోకుండా లిమిటెడ్గా ఒక 3-4 లేకపోతే 3-2 అలా తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా ఉంటుంది దీని తేడా. ఓకే, అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనేసి ఇచ్చాను నేనైతే. అదే కలర్లో ఇచ్చాను, గ్రీన్ కలర్లో. ఇక్కడ గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ పెట్టుకోవచ్చు, లేకపోతే నేవీ బ్లూ పెట్టేసి చూద్దాం. నేవీ బ్లూ పెట్టేసుకుంటే నేవీ బ్లూ వచ్చేస్తుంది లైక్ దిస్. అండ్ ఇక్కడ లైన్ హైట్ వచ్చేసి 1.6 ఇచ్చాను. ఒకవేళ 5.1 ఇస్తే లైన్ హైట్, దీనికి లైన్ హైట్ అనేది చేంజ్ అయిపోయింది, రైట్. టెక్స్ట్ అలైన్ వచ్చేసి జస్టిఫై అనేసి ఇచ్చాను. ఒకవేళ ఇక్కడ వేరేదేమైనా ఇస్తే సెంటర్ అనేసి ఇస్తే ఏమవుతుంది అది కూడా చూసేద్దాం. సెంటర్లో వచ్చేసింది. ఒకవేళ రైట్లో ఇస్తే రైట్లో వచ్చేస్తుంది. ఇలా అనమాట. టెక్స్ట్ అలైన్ మనకి ఇక్కడ కావాల్సి అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ వర్డ్ స్పేసింగ్ వచ్చేసి 5px ఇచ్చాము ఇక్కడ. ఓకే, సో ఇలా మనము టెక్స్ట్ సిఎస్ఎస్లో ఇలా చేసుకోవచ్చు అండి. మీకు ఇక్కడ నేను ఎక్స్పెరిమెంట్స్ కొన్ని చేసి చూపించాను, ఇలా ఉంటుందనేసి. మీరు కూడా ఎగ్జాక్ట్గా లైక్ నేను చెప్పినట్టే కాకుండా ఈవెన్ దో ఎర్రర్ వచ్చినా సరే, అందరికీ వస్తాయి ఎర్రర్స్. మనం చూసుకొని అక్కడ అలవాటు అవుతుంటే మీరు రన్ చేయకముందే ఓకే ఇక్కడ నాకు ఎర్రర్ వచ్చేసింది అనేసి మీకు తెలుస్తుంది. నేను వితౌట్ రన్ చేయకముందే ఇది ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు ఉన్నట్టుంది అనేసి నేను ఆటోమేటిక్గా చూస్ చేశాను కదా, అలా మీకు కూడా అర్థం అవుతుంది చేస్తుంటే. అండ్ అలాగే నేను చెప్పినట్టు కాకుండా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక రెస్టారెంట్ తీసుకోండి, లేకపోతే ఒక మీరు క్లాత్ స్టోర్ బిజినెస్ చేస్తున్నారు. క్లాత్ స్టోర్ బిజినెస్కి మనము ఏమైతే కంటెంట్, ఏమైతే డేటా ఎంటర్ చేయొచ్చు, దానికి స్టైలింగ్ ఎలా ఇవ్వచ్చు అనేసి ఆలోచించి ఇది చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఇంకా క్రియేటివిటీగా చేస్తారు. మీ అవుట్పుట్ చూసి మీకే చాలా హ్యాపీగా ఉంటుంది. సో అర్థమైంది కదా. సో ఇలా మనము టెక్స్ట్ అని సిఎస్ఎస్లో చేస్తామన్నమాట. సో నేను ఇక్కడ అన్ని ప్రాపర్టీస్ యూస్ చేశానండి. ఇప్పుడు ఈ సిఎస్ఎస్ అంటే హెచ్టిఎంఎల్ అంటే జస్ట్ నేను ఇప్పుడు చెప్పిన టాపిక్ కాదు, అన్ని క్లబ్ చేస్తే ఒక ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ కూడా మనకి బాగా వెల్ నోన్గా వచ్చి ఉండాలి. కొన్నిసార్లు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అంటే మెయిన్లీ హెచ్టిఎంఎల్ అన్న సిఎస్ఎస్ అన్న మనం ఉన్న సిలబసే కాకుండా
అడ్వాన్స్గా కొన్ని డెప్త్ 100 కాదు, ఒక 200-300 ట్యాగ్స్ అయినా ఉండొచ్చు. ఆ ట్యాగ్స్ అన్నీ కూడా మనకు తెలియకపోతుండొచ్చు. మీకు ఒక ఐడియా వచ్చింది, దీనికి ఏమైనా ట్యాగ్ ఉందా లేదా అనేసి మీరు గూగుల్లో చెక్ చేసుకుని కూడా చేయొచ్చు. ఇప్పుడు నేర్పించే దాంట్లో అన్నిట్లో ఒక మహా అంటే 100-200 చెప్తారు. కాకపోతే ఇంకా ఉండొచ్చు. దానికి మీరు మీ ఐడియాకి ఇక్కడ లేదు అంటే పక్కా హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్లో మీ ఐడియాకి తగ్గట్టుగా ఒకటి ఉంటుంది. కాబట్టి వాటిని ఒకసారి రిఫర్ చేసుకుని చేయడం బెటర్ అండి. ఓకే, నెక్స్ట్ టాపిక్లో ఫాంట్స్ గురించి, ఐకాన్స్ గురించి డీటెయిల్గా చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.